అంగరంగ వైభవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవం మరియు కార్యకర్తల సమావేశం. జనం ప్రభంజనంగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. చక్కటి చిరుజల్లు మధ్య కార్యకర్తల సమావేశం. జగ్గైపేట పట్టణంలోని కోదాడ రోడ్డు నందు యోగిరామ్ హాస్పిటల్ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు. పార్టీ కార్యాలయం నా దృష్టిలో దేవాలయం లాంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఇదొక వేదిక అన్నారు. చూస్తేనే, మీలో ఉత్సాహం చూస్తేనే, మీలో సంతోషం చూస్తేనే మాకు భావం. ఈరోజు మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని కానివ్వండి, విష్ణు గారిని కానివ్వండి, జగన్మోహన్ రావు గారిని ఏ విధంగా మమ్మల్ని ఊరి చివరి నుంచి ఊళ్ళో తీసుకొచ్చారే, ఆ విధానం ఈరోజు వెళ్ళిపోయిన వాళ్ళు లేకపోతే కొన్ని ఎమ్మెల్యే చూస్తే ఎవరు ఏమి చేయలేని విషయం వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి ఒక సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఒక్క విషయం మనం అందరం గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మన రాష్ట్రంలో మనం చేసుకుంటూ ముందుకు వచ్చాం. కానీ అది ఈవీఎంలా లేకపోతే ఇంకోట పక్కన పడితే ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు మీద ఎంత వ్యతిరేకత ఉంది, కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ మనకందరూ కూడా అర్థమవుతా ఉంది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నికలు వస్తే సముద్రంలో 100 అడుగులు లేదు మీరందరూ కూడా దాచేస్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఇవాళ జగ్గైపేట నియోజకవర్గంలో ఇసుక తరలిపోతా ఉంది. రోజుకి 500 టిప్పర్లు, 1000 టిప్పర్లు ఈ రాష్ట్రం వదిలి తెలంగాణ, హైదరాబాద్, ఖమ్మం ఈస్ట్లో నమ్ముకుంటా ఉన్నారు. మేము ప్రత్యక్షంగా చెప్పాం, పోరాటాలు చేశాం, ప్రెస్ మీట్లు పెట్టాం, పోలీస్ కమిషనర్ గారిని అవినాష్ గారి ఆధ్వర్యంలో పోయి కలిసాం. జగ్గైపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతుంది. రోజుకి 100 కోట్లు చేతులు మారుతున్నాయి. ఈ అవినీతిని అరికట్టాలి అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని ఎవరు కూడా దోచుకోకూడదు అని చెప్పి మేము చెప్పినా ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. సఫాయిగూడెం వారిలో రోజుకో 100 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గైపేట నియోజకవర్గంలో విజయదుంది పోగిస్తుంది. ఈరోజు జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం. అలాగే ఈరోజు జగ్గైపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. దయచేసి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. కొద్ది నిమిషాలు సైలెంట్గా ఉండండి. దయచేసి కొద్ది నిమిషాలు సైలెంట్గా ఉండండి. దయచేసి ఈరోజు నాగేశ్వర గారు ఇవాళ ఏర్పాటు చేసిన సోదరులు జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి జగ్గైపేట నియోజకవర్గ ముఖ్య నాయకులకి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి, మండల అధ్యక్షులకి, గ్రామ అధ్యక్షులకి, వార్డు అధ్యక్షులకి, ప్రతి ఒక్కరి ద్వారా మహిళా నాయకులకి, సోషల్ ఆగదా
కార్యకర్తలకి ప్రతి ఒక్కరి ద్వారా పేరు పేరున నా ఒక ధన్యవాదాలు నమస్కారం.